అనుకుంటున్నాను. ఒకటి మన షాలిం బల్లా సోదరుడు ఒకటి అడిగారు, ఏమని అంటే దేవుడు ఎక్స్ట్రా బిబ్లికల్గా మనతో మాట్లాడతాడా, ఎక్స్ట్రా బిబ్లికల్గా అంటే బైబిల్కు బయట ఉన్నటువంటి సత్యాలు ఏమైనా చెప్తాడా? నేనేం నమ్ముతాను అని అంటే, లేదా బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మానవుడికి దేవుని గురించి మరియు మానవుని యొక్క రక్షణ గురించినటువంటి సత్యం అంతా కూడా బైబిల్లో చక్కగా పొందుపరుచుంది. మానవుడికి రక్షణ మరియు దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకునే విషయంలో బైబిల్ చాలా చక్కగా స్పష్టంగా ఉంది. ఆ సత్యములో బైబిల్ తప్ప వేరొక ఏ ట్రూత్ కూడా మనకు అవసరం లేదు. ఉదాహరణకు, దేవుడు ప్రేమామయుడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడితే కూడా దేవుడు ప్రేమామయుడనే చెబుతాడు. ఉదాహరణకు, దేవుడు సర్వజ్ఞుడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడితే కూడా దేవుడు సర్వజ్ఞుడనే చెబుతాడు. నేను దేవుని నమ్ముకున్న కొత్త రోజుల్లో నాకు త్రిత్వం తెలీదు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు అన్న విషయం నాకు తెలీదు. బైబిల్ చదువుతూ వచ్చాను, 1.5-2 సంవత్సరాలు చదివాను. ముస్లింలు నన్ను ప్రశ్నిస్తే నాకు సమాధానం లేదు, నాకు తెలియదు. బైబిల్ చదివి అన్నీ తెలుసుకునేటటువంటి నేను ఎందుకు త్రిత్వాన్ని తెలుసుకోలేకపోయాను? పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించే సమయంలో నేను తర్బీదు పొందాలన్నటువంటి అవగాహనలోకి నేను రావాలన్నటువంటి టీచింగ్, అవగాహనలో నేను ఎదగాలి అన్నటువంటి టీచింగ్ నాకు ప్రభువు ఇచ్చాడు. ప్రభువు ఇచ్చిన సమయంలో లేఖనాలు ఇంతకుముందు చదివాను, ఇంతకుముందు కానీ నాకు ఆ ప్రత్యక్షత రాలేదు, అటువంటి అవగాహన నాకు రాలేదు. కానీ ప్రభువు నాకున్నటువంటి తక్కువ బుర్రలోనికి కూడా ఆయన ఏమై ఉన్నాడో చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు కాబట్టే లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. ఏంటా లేఖనాల్లో ఉన్నటువంటి సత్యము? దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఎవరైతే ఈ మధ్య కొంతమంది దేవుడు మాట్లాడాడు అనే బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాచ్లో ఒకరు అంటే నాట్ ఇన్ ఎ సర్కాస్టిక్ వే, అది సర్కాస్టిక్ వేలో నేను చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నాను. ఆ బ్యాచ్లోనే ఉన్న చాలామందికి కర్నూలు ప్రాంతంలో త్రిత్వం గురించినటువంటి సెమినార్ చేసే సమయంలో అప్లికేషన్స్ పంపించినప్పుడు మీరు దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని నమ్ముతున్నారా అంటే అందరూ నమ్ముతున్నామని పెట్టారు. డిఫైన్ ఇట్, మీరు చెప్పండి అని అంటే, ఈ లేఖనాలను పరిశోధించి లేఖనాలలోనే బ్రతుకుతామని చెప్పేవాళ్ళు కనీసం ఒక ముగ్గురు కూడా రాయలేకపోయారు ఏంటి త్రిత్వం అనేది. దానికి కారణం ఏమిటి అంటే అభ్యాసం. లేఖనాలలో ఉన్న అభ్యాసం చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసు తెలుస్తుంది. లేఖనాలలో అభ్యాసం చేస్తేనే పరిశుద్ధాత్ముడు మనకు పరిచయం చేసినటువంటి దేవుని గురించిన అవగాహన తెలుస్తుంది. కాబట్టి we cannot know any truth about God or about relation between God and me. నాకు దేవునికి మధ్య సంబంధం మరియు దేవుడు ఏమై ఉన్నాడు అన్నటువంటి సత్యం ఏది కూడా బైబిల్కు బయట ఏది లేదు. అలాంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు కొత్తగా వచ్చి మనకి ఏమీ రివీల్ చేయడు. ఎందుకంటే చేయటానికి ఏమీ లేదు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన తప్పుగా ఎందుకు చెప్తాడు? చెప్పడు. సో ఇకపోతే బైబిల్లో లేని సత్యాలు ఏమైనా ఉన్నాయి. ఉదాహరణకు ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి రిలేటివిటీ థియరీ బైబిల్లో ఉంటుందా? ఉండదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ బైబిల్ ఈజ్ నాట్ దాట్. బైబిల్ యొక్క పర్పస్ అది కాదు. సో అది అర్థం చేసుకోవాలి. సో ఇన్వెంటర్ టీ గారు, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మీరేమని అడుగుతున్నారు అని అంటే, బిబ్లికలీ అపస్టాలిక్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఈ స్టిల్ యాక్టివ్ టుడే అని అడుగుతున్నారు. ఈ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనేది అపస్టాలిక్ అని మీరు ఎక్కడుందో నాకు బైబిల్లో నుంచి చెప్పండి. ఎందుకు అనంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు స్వస్థపరచడానికి అపోస్తలులే వెళ్ళి ప్రార్థన చేయాలి అని లేదు కదా, ఎవరైనా వెళ్ళొచ్చు అని ఉంది కదా. ప్లస్ మీరు మీ కామెంట్లో నేను అసలు రక్షింపబడ్డానో లేదో కూడా మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు అనంటే, నేనేం నమ్ముతాను అనంటే, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనేది, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అయినా గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అయినా ఏ గిఫ్ట్ అయినా సరే అది అపస్టాలిక్ అని నేను నమ్మను. అది సంఘానికి ఇవ్వబడినటువంటిది అని నమ్ముతాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అని నమ్ముతాను. స్వస్థత విషయంలో ప్రార్థన చేయించుకునే రోగికి విశ్వాసం ఉండాలా? ప్రార్థన చేసే పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు విశ్వాసం ఉండాలా? ఓకే, విశ్వాసం అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. ఈ ప్రశ్న నాకు ప్రేమ్ రాజు గారు, మీరు కొంచెం ఆలోచించండి మీరు ఏం అడుగుతున్నారో. విశ్వాసము లేనిదే ప్రార్థనకి ఎందుకు వస్తాడు అసలు? ప్రార్థన చేయించుకోవటానికి
ప్రార్థన చేసేవాడు దాన్ని ఏమంటారు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తాడా? చేసే అవకాశం ఉంది, నేను కాదనట్లేదు. కానీ సమస్య ఏమిటంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, విశ్వాసముతో చేత చేసిన ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకసారి చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మళ్ళీ సొంత మాటలు ఎందుకు, ఉన్న మాట చదివితే సరిపోతుంది కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా ఈ మాట. ఓకే, రైట్. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ 12:13లో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతను కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసం ఎవరికి ఉండాలి? ప్రార్థన చేసేవాడికి ఉండాలి, చేయించుకునే వాడికి ఉండాలనే కదా. ఎందుకంటే ఇద్దరి గురించినటువంటి సందర్భంలోనే మాట్లాడుతున్నారు కదా. ప్రభు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. సో ఇబ్బంది ఏంటి? ఇంకా ఇబ్బంది ఏమీ లేదు. సో ఈ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అన్నది, వెళ్ళి నూనె రాయటం అన్నది కూడా, ఉదాహరణకు ఆ రోజుల్లో ఒలివ నూనె చాలా వరకు ఉన్నటువంటి బాడీలో సంబంధించిన ఎయిల్మెంట్స్కు ఒక మందులాగా ఉపయోగించేవాళ్ళు. సో ఒక మందులాగా ఉపయోగించినటువంటి దాన్ని ఏమంటారు అంటే ఒక మెడిసిన్ రాస్తూ అలాగే దేవునికి ప్రార్థించమన్నటువంటి వాక్యం దేవుని వాక్యం చెప్తోంది. సో ఆయన హీల్ చేసేటటువంటి వాడు ప్రార్థించేవాడు కాదు, చేయించుకునేవాడు కాదు కదా. హీల్ చేసేది దేవుడే కదా, అది అందరూ నమ్మి తీరుతాం కదా. సో దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడనే కదా అర్థం మరి హీలింగ్ ద్వారా. రైట్. ఇన్వెంటర్ టీ, అది విశ్వాసంతో పని లేదు. హీలింగ్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అగైన్ మీరు ప్రేయర్ ఎందుకు కలుపుతున్నారు గిఫ్ట్తో? గిఫ్ట్ ప్రేయర్తోనే వస్తుంది సోదరా. ఆయన ముందు మీరు మీ పేరు పెట్టుకొని రండి, మీ పేరు పెట్టుకొని రండి ముందు. అలాగే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేను విశ్వాసినో కాదు. రైట్. ఇంకోటి, గిఫ్ట్కు ప్రేయర్కు సంబంధం లేదు అని అనుకోవటం వాక్య సంబంధమైనది కాదు. ఎందుకు అనంటే, గిఫ్ట్ పరిశుద్ధాత్మ దేవుడు తన స్వంతంగా ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తన సొంత చిత్తము చొప్పున, అంటే మన చిత్తం అందులో లేదు, దేవుని సొంత చిత్తము చొప్పుననే ఇస్తాడు అని పరిశుద్ధాత్ముడు ఏ విధంగా చెబుతున్నాడో ఉదాహరణకు చూడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించు. సో అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు కదా. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యమును కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా అంటూ ఇవన్నీ కూడా ఆత్మ ఒకడే తన చిత్తం ప్రకారముగా ఆయన ఇస్తూ ఉన్నాడు అని చెబుతూనే ఒకవైపు, ఇంకొక వైపు ఏమంటున్నాడు? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అని అంటున్నాడు. అంటే యూ డిజైర్ ఫర్ ఇట్. నీకు ఏదైనా కావాలి, డిజైర్ అంటే నువ్వేం చేస్తావు? ప్రార్థనే చేస్తావు. క్రైస్తవులు అదే చేస్తారు, మరి దేవుణ్ణి అడుగుతారు. సో గిఫ్ట్ ఈజ్ సంథింగ్ దట్ గాడ్ గివ్స్. అట్ ది సేమ్ టైమ్ గిఫ్ట్ ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డిజైర్ ఫర్ అండ్ ప్రే ఫర్. అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ స్వస్థత అన్నటువంటిది కూడా ప్రార్థించాలి, చేసేది దేవుడే. ప్రార్థించకుండానే దేవుడు చేస్తాడు అని బైబిల్ ఎక్కడ చెప్పదు. మనం అడిగిన వాటికంటే నువ్వు ఊహించని వాటికంటే నువ్వు ఎక్కువగా ఇస్తాడు అని దేవుని వాక్యం చెబుతోంది. అలాగే అడుగుడి మీకు ఇవ్వబడని కూడా దేవుని వాక్యం చెప్తోంది. రైట్. సో దెర్ ఈస్ అ బ్యాలెన్స్ ఇన్ వాట్ వీ స్టడీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇన్వెంటర్ టీ, అది విశ్వాసంతో పని లేదు. విశ్వాసంతో పని లేదు అనేది మీరు వాక్యం చూపించి చెప్పాలి కదా, ఊరిక రాస్తే సరిపోదు కదా. హ్యాండ్ కర్చీఫ్ హీలింగ్ పై మీ కామెంట్. హ్యాండ్ కర్చీఫ్ హీలింగ్లు లేవు. హ్యాండ్ కర్చీఫ్తో దాన్ని ఏమంటారు, నీడ తాకి హ్యాండ్ కర్చీఫ్లు తాకి
పౌలు జీవితాల్లో జరిగినది, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు చెంగు తాకి స్వస్థపడిన వారు ఉన్నారు. ఆ అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నేను అవకాశం ఉంది కాబట్టి హ్యాండ్ కర్చీఫ్లు పెట్టి అమ్ముతాను అంటే హ్యాండ్ కర్చీఫ్లు పెట్టి అమ్మినటువంటి దాఖలాలు కానీ అటువంటి ఎగ్జాంపుల్స్ కానీ మనకు లేవు బైబిల్ గ్రంథంలో. సో అగైన్ ఎనీథింగ్ దట్ వీ డూ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ది బిబ్లికల్ ఇన్సిడెన్సెస్. బైబిల్లో ఉన్నటువంటి ఇన్సిడెన్సెస్లోకి వెళ్ళాలి. బైబిలే అతి ప్రధానమైన ప్రాముఖ్యమైన అసలు మనకు ఏది సత్యమని చెప్పడానికి అవసరము. అంతకు మించినటువంటిది పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఇది ఉండదు. ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ స్టాప్ ఇట్ హియర్. ఇన్వెంటర్ టీ గారి తర్వాత నాకు ఏవి కనపడట్లేదు ఇక్కడ. అంటే ఒకవేళ వస్తువు ఉన్నా కానీ నాకు కనపడట్లేదు, మరి తెలీదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. నా వాయిస్ వస్తుందా అసలు? నేను దర్శనాలు ఉన్నాయి అని అన్నారు. దర్శనం దేని నుండి వచ్చిందో తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? బైబిల్ చదవాలి. ఏ దర్శనమైనా, ఇప్పుడే చెప్పాను కదా, ఏ దర్శనమైనా బైబిల్లో ఉన్నటువంటి నియమాలకు అవతల రాదు. ఏ దర్శనము కూడా బైబిల్లో ఉన్నటువంటి నియమాలను దాటి రాదు. వచ్చిన ప్రతి కళ దర్శనమని నేను చెప్పను. వచ్చిన ప్రతి దర్శనము యేసుక్రీస్తు వద్ద నుంచి వచ్చిందని నేను చెప్పను. అలాగే బైబిల్ చదివినప్పుడు కూడా నాకు అర్థమైంది ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్ముని ద్వారానే అర్థమైంది అని కూడా నేను నమ్మను. బైబిల్ చదివేటటువంటి వాళ్ళే చాలామంది యేసు ప్రభువును దేవుడు కాదని చెప్తున్నారు. బైబిల్ చదివినటువంటి వాళ్ళే చాలామంది దేవుడు త్రిత్వం కాదని చెప్తున్నారు. ఏ విధంగా బైబిల్ చదవటంలో అభ్యసించి ఒక పద్ధతి ప్రకారం మనం సత్యాన్ని అర్థం చేసుకుంటామో, అలాగే దర్శనాన్ని కూడా అభ్యసించి ఒక పద్ధతి ప్రకారం చేయాలి. రెండిటికి ఉన్నటువంటి ఒకే కొలమానం ఏమిటి అని అంటే దేవుని నియమాలు, దేవుని రాజ్య నియమాలు, దేవుని యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి దయచేసి. దర్శనాలు వాక్యముతో పోల్చి చూడందే. ఒక్క నిమిషం, ఏదో వచ్చింది, ఇది మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ ఏదో. ఓకే, ఈ మధ్య కొందరు పరలోకంలో యేసుకు భార్య ముందే ఉంది, ఆమె మనకు తల్లి అని కొందరు ప్రచారం చేస్తున్నారు. వాటి గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా? చాలా సమాచారం ఉంది సోదరా. ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్కించాము, చూడండి. కొరియా క్రీస్తు అన్నటువంటి పేరుతో మన సాక్షి క్రిస్టియన్ వాయిస్ అనేటటువంటి ఛానల్లో, ఈ ఛానల్ కాదు, ఇది నేను వ్యక్తిగతంగా చేసేది, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ సంబంధించినటువంటి దాంట్లో మీకు కనిపిస్తుంది. అది మీరు చూడొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. సో బైబిల్ చదివే చెప్తున్నారు వాళ్ళు, వీళ్ళు కూడా చెప్పేవాళ్ళు. సో బైబిల్ చదివితేనే సత్యం తెలుస్తుంది అనే వాళ్ళకు మరి వీళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఈ మధ్య కొందరు పరలోకంలో ఓకే అయిపోయింది, ఇంకేంటి, ఈ కాలంలో స్వస్థతా వరాలు ఉన్నాయి. ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, స్వస్థతా వరాలు ఎందుకు లేవు? దేవుడు స్వస్థపరుస్తాడు అన్నది ఈ రోజుకు కూడా ఉంది కదా. దేవుడే స్వస్థపరుస్తాడు. దెయ్యాలు ఉంటాయా? వాటిని వెళ్ళగొట్టేవారు ఉన్నారు. నేనే నా జీవితంలో కనీసం ఒక 5-6 సార్లు దయ్యాలు వెళ్ళగొట్టింటాను. నేనే వ్యక్తిగతంగా నేనే వెళ్ళగొట్టింటాను. అందులో ఇబ్బంది ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు కదా, దయ్యాలు వెళ్ళగొడతారు మీరని. దేవుడు ఉండటం నిజమైతే దయ్యం ఉండటం కూడా నిజమే కదా అన్న. హౌ విల్ యూ అండర్స్టాండ్ డస్ రియల్లీ గాడ్ స్పీక్ స్టిల్ నౌ? ఇంతవరకు అదే చెప్పాను బ్రదర్, ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. సో నేను ఫేస్బుక్ వాడటం యాక్చువల్గా నేర్చుకోవాలి, నాకు తెలియట్లేదు ఎలా కామెంట్స్ చూడాలి అనేది తెలియట్లేదు. సో నేర్చుకుంటాను, మెల్లిగా నేర్చుకుంటాను, మీకోసమైనా నేర్చుకోవాలి కదా.
ఓకే, ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా బ్రదర్స్? చూస్తున్నాను. దెయ్యాలు ఉంటాయా అయిపోయింది. ఒకవేళ నాకు వచ్చిన ఇన్వెంటర్ టీ గారు, ఒకవేళ నాకు వచ్చిన దర్శనం బైబిల్తో అగ్రి అవుతే అది మళ్ళీ దేవుడు రెండోసారి చెబుతాడా? రెండోసారి చెప్పాలన్నటువంటి రూల్ లేదు. ఆయన సార్వభౌముడు కదా, ఆయన 10 సార్లైనా చెప్తాడు. ఒకే ఆజ్ఞను బైబిల్లో ఎన్నోసార్లు ఇచ్చాడు కదా, ఒకే మాటను బైబిల్లో చాలాసార్లు రాయించాడు కదా. అది కూడా ఆయన ఒకే మాటను చెప్పడానికి, ఒకే దర్శనాన్ని మనకి ఇవ్వడానికి చాలా సాధ్యం. ఉదాహరణకు దాన్ని ఏమంటారు, చాలా ఉదాహరణలు చెప్పచ్చు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దర్శనాలు, బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి దర్శనాలకు వెంటనే విధేయత చూపించిన వారు ఉన్నారు, వెంటనే విధేయత చూపించని వారు ఉన్నారు. చూపించని వారికి రెండవసారి అదే మెసేజ్ను వేరే దర్శనం ద్వారా మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కొందరు పరలోకం అయిపోయింది, ఒకవేళ నాకు వచ్చిన దర్శనం బైబిల్తో అగ్రి అవుతే అయిపోయింది, ఆ దర్శనం వాక్యముతో పోల్చి చూడందే సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగిన వారికి ఆ దర్శనం దేవుని దగ్గర నుండి వచ్చిందా లేక సాతాను నుండి వచ్చిందా అని ఎలా తెలుస్తుంది? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగారు. దీనికోసమే నేను వెతికేది. మనోజ్ గాబ్రియల్ గారు, ఒకవేళ దర్శనం వచ్చింది అది దేవుని గురించేనా అని అంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఇచ్చాడా లేదా అన్నది మనం ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే, దేర్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ వే. ఫర్ ఉదాహరణకు నేను ఒక స్కూల్లో చదువుకుంటూ ఉన్న సమయంలో నాకు రేపు ఎగ్జామినేషన్ ఉంది, సైన్స్ ఎగ్జామ్లో నేను ఏం చేస్తాను, ప్రిపేర్ అవ్వటానికి ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ వాడతాను. నా టెక్స్ట్ బుక్ వాడతాను, టెక్స్ట్ బుక్తో పాటు నేను బయట ఎక్స్ట్రాగా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే వాడతాను. నాకు ట్యూషన్ పెట్టించుకుంటాను. ట్యూషన్ పెట్టినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకుంటాను. ఫలానా సమ్ ఎలా చేయాలి అని అడుగుతాను, ఫలానాది ఎలా దాన్ని రికన్సైల్ చేయాలి, ఎలా రాయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అడుగుతాను. సో నేర్చుకునేందుకు ఏ విధంగా అయితే వేరు పద్ధతులు మనకు అవైలబుల్గా ఉన్నాయో అన్నీ లాస్ట్కు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్కి తగినట్టుగా రాయాల్సిందే. అదేవిధంగా మన జీవితంలో కూడా వచ్చిన ప్రతి కళా దర్శనము అని అనుకోవటానికి వీల్లేదు, వచ్చిన ప్రతి దర్శనము దేవుడు ఇచ్చాడు అని అనుకోవటానికి వీల్లేదు. వచ్చిన దర్శనాన్ని మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని మన పెద్దలు, మనకంటే ముందు నడిచినటువంటి వారు, జ్ఞానయుక్తంగా ఉన్నవారు, వారితో పంచుకోవాలి. వారితో పంచుకుంటాం, మాట్లాడతాం. నాకున్నటువంటి జ్ఞానం కంటే వారికి ఒకవేళ జ్ఞానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనే దేవుని వాక్యం చెప్తోంది, ఒకరు కాకపోతే ఇద్దరు కాకపోతే నలుగురు, ఎక్కువ మంది జ్ఞానయుక్తమైనటువంటి కౌన్సిల్ అంటే వారు ఇచ్చేటటువంటి సలహాలు తీసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది తప్ప చెడేం జరగదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, కళ వచ్చింది, దర్శనం వచ్చింది, ఎగేసుకుని పరిగెత్తుకుని అది పోయి చేయాలని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. నీకు కళ వచ్చింది, దర్శనం వచ్చింది, ఓకే రైట్, దేవుడు మాట్లాడుతున్నాడా, నీ హృదయంలో ఆ నిశ్చయత ఉందా? ఆ హృదయంలో నీకు నిశ్చయత ఉన్నప్పుడు నీ పెద్దల దగ్గరికి, నీ సంఘ పెద్దల దగ్గరికి, నీకంటే ముందుగా ఉన్నటువంటి వారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. సో యూజ్ ఆల్ రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ను మీరు వాడండి. అన్నిటికీ మించి దేవునిలో ఉన్నటువంటి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి నియమాలకు వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. ఇది కంక్లూజన్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా సార్? మోస్ట్ రిలవెంట్, మోస్ట్ న్యూయెస్ట్. ఓకే, న్యూయెస్ట్ చూస్తాను ఇప్పుడు, ఇలా పెట్టాలన్నమాట. ఓకే, ఇఫ్ ప్రాఫెసీ నీడ్, ఓకే ఇది అయిపోయింది కదా. Ask his spirit, he will come into you. Yes, he comes into you. Absolutely. His tongues are the proof for spirit-filled person. ప్రతి టంగ్స్ కాదు, పరిశుద్ధ. కొంతమంది కృత్రిమమైనటువంటి టంగ్స్ కూడా మాట్లాడతారు. నాకెలా తెలుసు అది? నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. ప్రభు వస్తాడు ఒకరోజు. ప్రభు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కృత్రిమముగా కొంతమంది రక్షింపబడిన వాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది బైబిల్ తెలియకపోయినా బోధకులు అవుతారు కదా. కొంతమంది బైబిల్ తెలియకపోయినా బోధకులు అవుతారు. అలాంటి వారు ఉంటారు.
కొంతమంది రక్షింపబడకపోయినా నేను రక్షింపబడ్డాను అన్నటువంటి బిల్డప్ ఇస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది దాన ధర్మాలు చేయకపోయినా నేను దాన ధర్మాలు చేస్తున్నాను అని బిల్డప్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ కోవలోనే వీళ్ళు కూడా రాకపోయినా కానీ భాషల్లో మాట్లాడటం అనేది. సో ఇవన్నీ కూడా వాట్ ఈస్ నోన్ టు అస్ ఈజ్ నోన్ టు అస్, అండ్ వాట్ బిలాంగ్స్ టు ద లార్డ్ ఈజ్ వాట్ బిలాంగ్స్ టు ద లార్డ్. ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ తేటతెల్లం అవుతాయి కదా, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి మనకు. కానీ నా పని ఎవడు కరెక్ట్ మాట్లాడుతున్నాడు, ఎవరు కరెక్ట్ మాట్లాడట్లేదు, ఎవడు రక్షింపబడ్డాడు, ఎవరు రక్షింపబడలేదు అని తీర్పు తీర్చడం నా పని కాదు, అది దేవుని పని. డూ యూ మీన్ అపాసల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బిలీవర్స్ అండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, బ్రదర్? నో, apostles are also human beings. Apostles are also believers. Giriraj Krishnan garu, apostles kuda, apostles are also God's servants. Apostles are also believers. Not every believer is an apostle. Not every God servant is an apostle. Every believer is a God servant, and every God servant is a believer. Apostle is an office given to some people in the church, just like prophecy or people who prophesy in the church is an office given to some people in the church. Just like some people are given an office of evangelism, given an office of pastoralship, given an office of teaching, given an office of administration, so on and so forth. So is it possible for a person to be both teacher and an evangelist? Yes. So there are combinations. Praise the Lord, brother. Okay, praise the Lord, praise the Lord. I see we have probably handled everything. మీరు చెప్పినవన్నీ బైబిల్తోనే పోలుస్తున్నారు, మళ్ళీ దేవుడు బైబిల్లో లేనటువంటి దర్శనాలు ఇస్తారు అంటున్నారు. అలా ఎలా అన్నా? బికాస్ దీస్ టూ ఆర్ ఇన్సెపరబుల్. ఇన్వెంటర్ టీ గారు, ఈ రెండింటిని వేరు చేసి చూడటము అన్నటువంటి భావజాలంలో నేను లేను కదా. మీరు ఆ భావజాలంలో ఉన్నట్టున్నారు. ఎందుకు అనంటే మీరు పరిశుద్ధాత్ముడు మాట్లాడడు అని నిర్ణయించుకుని అడుగుతున్నారు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడినా బైబిల్లో ఉండడానికి వీలు లేదు అని మీరు చెప్పే భావజాలంలో మీరున్నారు. నేను ఆ భావజాలంలో లేను. నేనున్న భావజాలం ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడినా బైబిల్లో ఉన్న నియమానికి పోల్చుకునే మాట్లాడతాడు. కాబట్టే నా ఆన్సర్ కూడా బైబిల్లో ఉన్నటువంటి పోల్చుకునే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో యోహాన్ పొందింది ఎలా? ప్రవీణ్ అన్నగారు, ప్రతి దైవ సేవకుడు దేవుని చేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాడా? ఒకవేళ అలా మాట్లాడితే మన సంఘాల్లో ఇది నేను చెప్పలేదు. ప్రతి దైవజనుడు దేవుని చేత ప్రేరేపింపబడి మాట్లాడతాడని నేను చెప్పలేదు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా నేనేమంటున్నాను అనంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడగలడా అంటున్నాను. పరిశుద్ధాత్ముడు మనతో కమ్యూనికేట్ చేయగలడు అంటున్నాను. నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్ముడు అని చెప్పలేదు కదా. అలాగే ఏ సేవకుడు మాట్లాడేది పరిశుద్ధాత్మ మాట్లాడితేనే మాట్లాడతాడని కూడా నేను చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు అస్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు స్పీక్ టు అస్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు గైడ్ అస్? ఎస్ అని చెప్తున్నాను. బ్రదర్ వందనాలు. ఇలాంటి వేదాంత విషయాల చర్చ మీరు పలు బోధకుల ద్వారా నిర్వహిస్తున్నారు, సంతోషం. రంజిత్ తోఫీర్ గారిని ఆ తర్వాత నాకు కనపడట్లేదు కామెంట్. దీన్ని పర్సనల్గా నాకు రాయండి, నేను సమాధానం చెప్తాను. బ్రదర్ యు ఆర్ స్కిప్పింగ్ మై కామెంట్. లేదు బ్రదర్, డేవిడ్ ఎపఫ్రా నాకు పంపండి కామెంట్. నేను వై షుడ్ ఐ స్కిప్ యువర్ కామెంట్? ఐ వాంట్ యువర్ కామెంట్స్. ఐ వాంట్ టు కామెంట్ ఆన్ యువర్ కామెంట్. సెండ్ ఇట్ అగైన్ రైట్ నౌ సోదరా. కూర్చున్నదే మీ కామెంట్స్ మాట్లాడడానికి కదా సోదరా, ఎందుకు స్కిప్ చేస్తాను? Is salvation assured? Why not? It is assured. And Holy Spirit is the one that assures. బ్రదర్ వందనాలు. మీరు దుబాయ్ ఎప్పుడు వస్తారు? ఆలోచించలేదు. మీ ప్రయాస చాలా గొప్పది అన్న ప్రశ్న ప్రార్థనలో జ్ఞాపకం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హేమానంద్ తబలా గారు, మీ ప్రశ్న 10 సార్లు వేసినా కానీ నేను ఇక్కడ నుంచి ఆన్సర్ ఎందుకు చేయను అని చెప్తున్నాను. ఎందుకు అనంటే, ఓఫీర్ గారి గురించి తర్వాత అడగండి నన్ను. హాయ్ బ్రదర్, నేను కడప రాజారెడ్డి. ఓ మావాడు ఎవరు వచ్చాడు ఇక్కడ?
ఒక్క నిమిషం, ఇంట్రెస్టింగ్. హాయ్ బ్రదర్, నేను కడప రాజారెడ్డి వీధి. అంటే మీ ప్రశ్న అడగడానికి రాజారెడ్డి వీధి అవసరం లేదు, ఏ వీధి అయినా చెప్తాను అనుకోండి. మా ప్రశ్న అపోస్తుల కార్యం 2:17-18. అంత్యదినములు అనగా ఏమి? వేటిని అంత్యదినములు అంటారు? అంత్యదినములు ఏవి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ తర్వాత ఉన్నటువంటి దినములు. ఎప్పటి నుంచి అయితే మనం యేసుక్రీస్తు రాకడ మళ్ళీ జరగాలి అని, ప్రభువా రమ్ము అని యోహాను చేసినటువంటి ప్రార్థనలాగా మనం ప్రతిరోజు నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన చేస్తున్నామంటేనే దాని అర్థం అంత్యకాలంలో మనం ఉన్నామని, ఆయన రావాలని. ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఆయన రాజ్యమును తీసుకొని వచ్చాడు. మనము దానిని స్థాపిస్తున్నాం, అలాగే ఎక్స్టెండ్ చేస్తున్నాం. కానీ సంపూర్ణముగా ఒకరోజు వస్తాడు, సంపూర్ణముగా మహిమలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆ రోజు గురించి వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు వరకు ఇవన్నీ కూడా అంత్యదినములే. క్వశ్చన్ ప్లీజ్. ఓకే, మరి ముగించమంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. ఏదైనా ప్రశ్న ఇంకా నేను ఆన్సర్ చేయలేదు అని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. చివరిగా కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. చాలా హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక డేవిడ్ ఎపఫ్రా ఇప్పుడు వచ్చింది మీది చూడండి. ఈ కాలం, ఒక్క నిమిషం, ఈ కాలంలో ప్రాఫెసీ చేశాం అని అంటుంటారు. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ప్రాఫెసీ కరెక్ట్ ఆర్ రాంగ్ అని ఎలా తెలుస్తుంది? డేవిడ్ ఎపఫ్రా గారు, మీరు అన్నారు ఇంతకుముందు నేను ఏదో స్కిప్ చేస్తున్నానని. నేను చదవలేదు కాబట్టి అలా అయిపోయింది. కానీ మీరంటే ద్వేషం ఏమీ లేదు సోదరా, అలా ఎప్పుడు అనుకోకండి. ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా ప్రాఫెసీ అని అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుని మాటను ప్రజలకు తెలియజేయటం. అందులో జరిగిపోయిన అంశాలు ఉంటాయి, జరుగుతున్న అంశాలు ఉంటాయి, జరగబోయే అంశాలు అంటే ఫోర్ టెలింగ్ కూడా ఉంటుంది. కానీ ఈరోజు జరిగేటటువంటి ప్రాఫెసీస్ అని చెప్పుకొని ఎవరైతే దుకాణాలు పెట్టుకుంటున్నారో వాళ్లకు ప్రాఫెసీకి ఉన్న తేడా ఏంటి అని అంటే, ఈరోజు దుకాణాలు పెట్టుకునే వాళ్ళు నీకు కొడుకు పుడతాడా లేడా, మీ ఇంట్లో రేపు వంకాయ వండుకుంటారా టెంకాయ వండుకుంటారా, నీకు వచ్చే కోడలు ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా, ఇలాంటివి చెప్పడం కోసం నాకు చిన్నప్పుడు మా కడపలో నక్కాష్ అనే ఒకటి ఉంది అనమాట, ముస్లింలది దర్గా. అక్కడికి వెళ్ళి చేయి చూపించే దాన్ని ఏమంటారు, నక్కాష్ వేసి గవ్వలేసి చెప్పేవాళ్ళు. చీర పోయింది అంటే ఫలానాలు తీసుకున్నారని, ఇలాంటి. అది కాదు ప్రాఫెసీ అంటే. సో వీఆర్ మిక్సింగ్, we do not understand what prophecy means. Prophecy simply means communicating what God asked you to communicate. నీకు చెప్పమని ప్రోత్సహించి నీకు ఇచ్చినటువంటి మాటను ప్రజలకు చెప్పటమే ప్రాఫెసీ. ఆ రాసిన ప్రాఫెసీ ప్రతి ఒక్కటి బైబిల్లో రాయాలి అన్నటువంటి దాన్ని ఏమంటారు, అలాంటి రూల్ లేదు. నిన్న మనం చూసుకున్నాం, చాలామంది చేసినటువంటి ప్రాఫెసీస్ బైబిల్లో లేవు. కాబట్టి ఈ రోజుకు అవసరమైనటివి ప్రభు ఒకవేళ మనతో మాట్లాడితే ఒకరితో పంచుకునే అవకాశం ఉంది. పంచుకోవటానికి ముందు 10 మంది పెద్దలతో మాట్లాడుకోండి. 10 మంది పెద్దలతో ఇది కరెక్టేనా, ఇలా దేవుడు మాట్లాడతాడా అని అభ్యాసములో ఎదగండి. అభ్యాసములో ఎదిగిన తర్వాత దేవుని వాక్య నియమాలకు నేను చెప్పేటటువంటి మాట సరిపోతుందా లేదా అని చూసుకోండి. ఒకవేళ మీరు చెప్పింది జరగకపోతే దేవుని ఎదుట క్షమాపణ కోరుకునేందుకు సిద్ధపడి, ప్రభువా నాతో తప్పైపోయింది, ఇంకొకసారి ఇటువంటిది చేయకుండా ఉండటానికి నాకు గివ్ మీ యువర్ గ్రేస్, ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, ఐ అండర్స్టూడ్ యూ రాంగ్ అని చెప్పగలిగినటువంటి ఈగో లేనటువంటి హృదయం ఉంటే అలాంటి దానిలోకి వెళ్ళండి, లేకపోతే వద్దు. రైట్. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ ప్రశ్న ఇంతకుముందు వేశారు. అది నేను నిన్న అడ్రస్ చేశాను. 2వ అధ్యాయంలో ఉన్నటువంటిది అడ్రస్ చేశాను. 1వ అధ్యాయంది అందరికీ తెలుసు అనుకొని పక్కన పెట్టాను. సో పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో ఈ వాక్యమును తీసుకొని ఇక మనతో దేవుడు మాట్లాడడు అని చెప్పడానికి ఉపయోగించేటటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినముల అంతము అంటే ఏ దినములు? కుమారుడు మాట్లాడడం మొదలుపెట్టినటువంటి దినముల యొక్క అంతము. వీటిని అంత్యకాల దినములుగా గనక మనం తీసుకుంటే, కుమారుడి ద్వారా కేవలము యేసు ప్రభు మాట్లాడిన మాటలనే మనం తీసుకుందామా, లేకపోతే కుమారుడి ద్వారా అని అన్నప్పుడు కుమారుడు నేర్పించిన మాటలను ఏవైతే అపోస్తలులు నేర్పించారో అవి కూడా తీసుకుందామా? అవి కూడా తీసుకోవాలి. అవి తీసుకోకపోతే బైబిల్లో
4 సువార్తలు కూడా ఉండవు, మిగిలిన ఏ పుస్తకాలు ఉండవు. సో కుమారుని ద్వారా మాట్లాడటం అంటే కుమారుడు మరియు ఆయన పంపినటువంటి తన అపోస్తలులకు మాత్రమే కాకుండా ఆయన చెప్పినట్లుగా ఆయన యొక్క మాటలను విని విశ్వసించిన వారి కోసము కూడా యేసుక్రీస్తు ప్రభు 17వ అధ్యాయంలో ప్రార్థించినట్లుగా, అలాగే ఆయన వారి మాటలను విని ఎవరైతే సంఘములోకి యాడ్ చేయబడుతున్నారో, ప్రవచించేవారు, ప్రార్థించేవారు, భాషలను మాట్లాడేవారు, పాములను ఎత్తి పట్టుకునేవారు, సంఘములో దాన్ని ఏమంటారు అద్భుత కార్యములు చేసేవారు, స్టెఫెను వంటి వారు, బర్నబా వంటి వారు, యునేకో వంటి వారు, ఇలాంటి వారు చాలా మందిని గురించినటువంటి వాక్య భాగాలు మనకు నిన్నంతా చూశాం. కాబట్టి అంత్య దినములలో పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, కుమారుడు పంపగా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు మన జీవితాలలో కృమ్మరింపబడినప్పుడు మనము సంపూర్ణమైనటువంటి అధికారమును ఆయన చేతికి ఇచ్చినప్పుడు సగం కాదు, నేను ఇంతవరకు నాకు నువ్వు అర్థమయ్యావు, ఇది చాలు, మిగిలింది నాకు అర్థం కావట్లేదు, ఆడేడో ఏదో కొత్తది మాట్లాడుతున్నాడు, నాకు అది రాదు కాబట్టి నువ్వు అది ఇవ్వలేదు అని నేను అనుకోకుండా ఇచ్చింది ఇచ్చినట్లుగా, బైబిల్ చెప్పింది చెప్పినట్లుగా నమ్మగలిగితే ఈ వాక్యానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఈ అంత్యదినములలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా యేసుక్రీస్తును ప్రకటించటానికి, యేసుక్రీస్తును ప్రకటించేవారు, యేసుక్రీస్తును నమ్మేవారు, యేసుక్రీస్తు సంఘములో భాగములుగా ఉన్నటువంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు మాటలను గుర్తు చేస్తాడు. కేవలం అపోస్తలులకే గుర్తు చేయడు, అందరితో ద్వారా మాట్లాడే అవకాశం ఉంది. ముగిద్దామా సోదరులారా? ఆఖరిగా ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. ఏదో అంటున్నాడు, ఒక్క నిమిషం. ఇన్వెంటర్ టీ గారు మీ పేరు పెట్టుకొని నెక్స్ట్ టైం రండి, ఓకే? ఫేక్ ఐడీస్ వద్దు. నేను పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అని అనలేదే. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు చెప్పినదే బోధిస్తాడు అని బైబిల్ ఎలా బోధిస్తాడు? అదే కదా అడిగేది. ఇప్పుడు మన ప్రశ్న కూడా ఎలా బోధిస్తాడు? బైబిల్ చదివితేనే బోధిస్తాడా? బైబిల్ చదువుతూ మన మిగిలిన జీవితాల్లో కూడా మనకు ఆయన యొక్క నడిపింపు ఉంటుందా అనేదే కదా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడా అన్న సబ్జెక్టు. సో మళ్ళీ స్వరంలాగా మనకు వినిపిస్తాడు. ఎందుకు వినిపించడో చెప్పాలి కదా మీరు బైబిల్ నాకు సరిపోదు, నాకు స్వరం అలా నేను అనలేదు కదా, మీరంటున్నారు, అది నేను అంటున్నానని. బైబిల్ నాకు సరిపోదు, నాకు స్వరం కావాలి అని నేను అంటున్నానని మీరంటున్నారు. నేను అలా అనలేదు. బైబిల్ నాకు సరిపోతుంది. ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ 66 పుస్తకాలుగా ఉన్నటువంటి బైబిల్ గ్రంథము నాకు సరిపోతుంది. నాకు కొత్తగా రాసుకోవటానికి ఇంకా ఏ బయలుపాటు అవసరం లేదు. కానీ అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నా వ్యక్తిగత జీవితంలో నాకు నేర్పించటానికి ఆ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, రాయబడినటువంటి దేవుని యొక్క గ్రంథములో నుండి, ఆ మాటలలో నుండి ఆ నియమాలను వేరు సందర్భాల ద్వారా, వేరు మనుషుల ద్వారా, వేరు కళల ద్వారా, దర్శనాల ద్వారా అనేక విధాలుగా నాతో మాట్లాడగలడు అని చెప్తున్నాను. నెక్స్ట్ టైం మీ సొంత పేరుతో రండి. సిద్ధాంత గందరగోళ తొలగించేందుకు అందరి బోధలతో చర్చావేదిక ఏర్పాటు చేయాలి. దేవుడు అలాంటి కార్యానికి మిమ్మల్ని ప్రేరేపించుగాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రేమ్ కుమార్, ఇఫ్ సమ్వన్ ఈజ్ సేవ్డ్ అండ్ సిన్డ్ అగైన్ విల్ హీ స్టిల్ కమ్ ఇన్ టు సాల్వేషన్? ఇఫ్ ఎస్, వాట్ ఈస్ ద... ఎవరైనా సరే, రక్షింపబడిన వారైనా రక్షింపబడని వారైనా, చనిపోయేంత వరకు పాపపు ఛాయ క్రింద బ్రతికే వాళ్లే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాపము యొక్క అవకాశం ఉంది. పాపము చేయకుండా ఉండేట్లుగా మనం ప్రయత్నం చేస్తూ బ్రతకాలి. పాపం చేయకుండా ఉండేట్లుగా సంపూర్ణమైనటువంటి అధికారాన్ని పరిశుద్ధాత్మ చేతికిచ్చి నడవాలి. అంతేకాని నాలో పాపము లేదు, నేను ఇంక పాపం చేయలేదు అని ఎవడైనా అంటే వాడు అబద్ధికుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను పాపిని అని తెలుసుకుని బ్రతకటమే క్రైస్తవ జీవితం. ఒకడు అపోస్తలిక బోధలో ఉన్నాను అనేందుకు ప్రధాన గుర్తులు. అపోస్తలిక బోధ అని అంటే అపోస్టలిక్ చర్చ్ అన్నటువంటి ఒక డినామినేషన్ ఉంది. దాని గురించి నేను మాట్లాడట్లేదు ప్రేమ్ రాజ్ గారు. నేను మాట్లాడేది ఆదిమ అపోస్తలులు నేర్పినటువంటి, వారు వేసినటువంటి పునాది అన్నటువంటి, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము అనే పునాది. ఈ బైబిల్ గ్రంథము అనే పునాదిలో ఉన్నటువంటి వాళ్ళు మార్కు సువార్త 16ను నమ్ముతారు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని నమ్ముతారు, 13వ అధ్యాయాన్ని నమ్ముతారు. అందులో చెప్పినట్లుగా విశేషముగా అన్ని దాన్ని ఏమంటారు, వరములను,
అలాగే అంత ఫలమును పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును నమ్ముతారు. ఆ నడిపింపును నమ్మేటటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బోధ, ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేనటువంటి బోధ, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, సంచకరువుగా ఇవ్వబడ్డాడు, ఈరోజు మనతో ఉన్నాడు, ఈరోజు మనల్ని నడిపిస్తాడు అని చెప్పటమే అపోస్తలుల బోధనలో ఒక భాగం. సో దాని గురించి మాట్లాడుతున్నాను. అపోస్టాలిక్ చర్చ్ అనేటటువంటి పొరపాటున మీరు అలా అనుకుంటారు. నేను ఆ చర్చికి సంబంధించినవాడిని కాదు, ఆ చర్చితో నాకు ఎలాంటి అసోసియేషన్ లేదు. Thank you, brothers. It has been a great time with you. I almost spent about 1 hour 15 minutes today. Thank you so much. It has been a blessing to spend time with you and answer some of your questions. If you have further questions, please write to me on this wall. ఇక్కడే దీంట్లోనే మీరు నాకు ప్రశ్నలు రాయండి. నేను వీలైనంత వరకు వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ ఆడియన్స్. నెక్స్ట్ టైము దయచేసి ప్రశ్నలు అడిగేవాళ్ళు సరైన పేరు పెట్టుకొని రండి. ఇన్వెంటర్ టీ గారికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీ క్వశ్చన్స్ నేను ఎంటర్టైన్ చేయాలి అని అంటే క్రైస్తవులుగా మీరు మీ ఐడెంటిటీతో రండి, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్.